వినడానికొక సినిమా కథలా ఉంటుంది, కానీ ఇది నిజంగా జరిగింది. చట్టాన్ని కాపాడాల్సిన ఒక జైలు అధికారి తనే ఒక ఖైదీని తప్పించడానికి సహాయం చేస్తాడు. ఇది మామూలు జైలు పలాయనం కాదు. కానే కాదు, ఒక ప్రైవేట్ కారు, తర్వాత ప్రకృతి పిలుపు అని ఒక నాటకం, కళ్లలో కారంపొడి చల్లడం. అవును, ఇవన్నీ ఉన్నాయి. అయితే ఇక్కడే అసలు ట్విస్టుంది. పోలీసులు తమ విచారణలో ఆ అధికారికి క్లీన్చిట్ ఇచ్చారు, నిర్దోషి అని చెప్పారు. కాని సుప్రీంకోర్టు మాత్రం అతన్ని దోషిగా తేల్చింది. మరి ఇదెలా సాధ్యమైంది? ఈరోజు మనం గుర్దీప్ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్ తీర్పులోని కీలక అంశాలను కొంచెం లోతుగా చర్చిద్దాం. ఖచ్చితంగా. ఇక్కడ మనం మొదట అర్థం చేసుకోవాల్సిందేంటంటే, పోలీసులు ఇచ్చే నివేదిక అంతిమ తీర్పు కాదు. అంటే వాళ్ళు క్లీన్చిట్ ఇచ్చినా అది ఫైనల్ కాదన్నమాట. కానే కాదు. ఈ కేసులో సిఆర్పిసి అంటే మన క్రిమినల్ ప్రొసీజర్ కోడ్లోని సెక్షన్ 319 అది కోర్టుకు ఒక అసాధారణమైన అధికారాన్ని ఇస్తుంది. అసాధారణమైన అధికారమా అంటే ఎలాంటిది? అంటే విచారణ జరుగుతున్నప్పుడు పోలీసులు నిర్దోషి అని చెప్పిన వ్యక్తికి వ్యతిరేకంగా కొత్త సాక్ష్యం ఏదైనా బయటకు వస్తే కోర్టు నేరుగా ఆ వ్యక్తిని నిందితుడిగా చేర్చి విచారించవచ్చు. ఓకే, అంటే పోలీసులు వదిలేసినా కోర్టు చేతులు కట్టుకుని కూర్చోలేదు. ఖచ్చితంగా. చాలా ఆసక్తికరంగా ఉంది. సరే, గాయపడిన కానిస్టేబుల్ సాక్ష్యంతో గుర్దీప్ సింగ్ను విచారణలోకైతే తెచ్చారు, కానీ అతను దాడిలో నేరుగా పాల్గొనలేదు కదా. మరిదంతా ఒక కుట్ర అని ఎలా నిరూపించారు? మంచి ప్రశ్న. అక్కడే మన ఇండియన్ పీనల్ కోడ్లోని సెక్షన్ 120B అంటే క్రిమినల్ కుట్రకు సంబంధించిన చట్టం, దాని అసలు కిటుకు బయటపడుతుంది. కుట్ర అంటారా? అవును, కుట్ర అనేది ఎప్పుడూ రహస్యంగా జరుగుతోంది కదా. నిజమే. అందుకే ప్రత్యక్ష సాక్ష్యం దొరకటం దాదాపు అసాధ్యం. అందువల్ల కోర్టు పరిస్థితుల గొలుసును పరిశీలించింది. పరిస్థితుల గొలుసు అంటే ఒకదానికొకటి లింకున్న సంఘటనలు. అవును, ఒక పజిల్ సాల్వ్ చేసినట్టు అనమాట. మీకు అన్ని ముక్కలు దొరకవు, కానీ దొరికిన వాటిని సరిగ్గా కలిపితే అసలు బొమ్మ ఏంటో తెలిసిపోతుంది. మరి ఈ కేసులో ఆ పజిల్ ముక్కలేంటి? మొదటిది, ప్రభుత్వ బస్సు అందుబాటులో ఉన్న ప్రైవేట్ వాహనంలోనే ఖైదీని తీసుకెళ్లాలని పట్టుబట్టడం. అవును. రెండవది, దాడి చేయడానికి వీలుగా ఉండే ప్రదేశంలో ప్రకృతి పిలుపు అనే సాకుతో కారు ఆపించడం. మూడవది, తనతో పాటు ఉన్న పోలీసులపై దాడి జరుగుతుంటే కనీసం సహాయం కూడా చెయ్యకుండా నిలబడటం. చూస్తూ ఉండిపోయాడు. అంతే. చివరిగా, అందరికన్నా ముఖ్యమైనది, దాడి చేసిన వాళ్లతో కలిసి పారిపోవడం. ఈ చర్యలన్నీ విడివిడిగా చూస్తే చిన్నవిగా అనిపించొచ్చు, కాని కలిపి చూస్తే దాడికి మున్నే ఒక అవగాహన అంటే ఒక మనసుల కలయిక జరిగిందని స్పష్టంగా తెలుస్తోంది. ఒక్క నిమిషం. ప్రైవేట్ కారులో వెళ్లడం, బాత్రూం కోసం ఆగడం, ఇవి సాధారణ విషయాల్లో అనిపిస్తున్నాయి కదా. మరి మిగతా సాక్షులు అంటే డ్రైవర్, ఇంకో కానిస్టేబుల్ కూడా మాట మార్చారు. వాళ్లు ప్రాసిక్యూషన్ కథనాన్ని సమర్థించలేదు. మీరు అడిగింది చాలా ముఖ్యమైన పాయింట్. అవును. అప్పుడు ఒక్క సాక్షి మాట మీద శిక్ష ఎలా ఖరారు చేస్తారు? ఇక్కడే మన న్యాయ వ్యవస్థలోని ఒక అద్భుతమైన సూత్రం పనిచేస్తుంది. భారత సాక్ష్యాధారాల చట్టంలోని సెక్షన్ 134 ప్రకారం కోర్టు ఎప్పుడూ సాక్ష్యం బరువును చూస్తుంది కాని సంఖ్యను కాదు. బరువును చూస్తుంది, సంఖ్యను కాదు. అంటే 10 మంది నమ్మశక్యం కాని సాక్షులకన్నా ఒక్క నమ్మకమైన, స్థిరమైన సాక్షి వాంగ్మూలం చాలా శక్తివంతమైనది. ఓకే. ఈ కేసులో ఆ గాయపడిన కానిస్టేబుల్ అంటే PW2 అతని సాక్ష్యం అత్యంత విశ్వసనీయంగా ఉండటంతో కోర్టు దాని ఆధారంగానే శిక్షను ఖరారు చేసింది. అంటే సాక్ష్యం యొక్క నాణ్యత ముఖ్యం, పరిమాణం కాదు. అద్భుతం. మరి ఈ తీర్పు నుండి మనం 2 ముఖ్యమైన విషయాలు నేర్చుకోవచ్చు. ఒకటి, సాధారణ ప్రజలకు పోలీసులు ఇచ్చే క్లీన్చిట్ అనేది న్యాయ ప్రక్రియకు ముగింపు కాదు. అవును, కోర్టుకు అంతకు మించిన అధికారాలు ఉంటాయి. ఇక రెండవది, న్యాయ నిపుణులకు. కుట్ర కేసులలో ప్రత్యక్ష సాక్ష్యం లేనప్పుడు పరిస్థితుల ఆధారంగా ఒక బలమైన వాదనను ఎలా నిర్మించవచ్చో ఈ కేసు ఒక పాఠం లాంటిది. ఖచ్చితంగా. అయితే ఈ కేసు ఒక లోతైన ప్రశ్నను కూడా మన ముందుంచుతోంది. ఏమిటది? చట్టాన్ని రక్షించాల్సిన వారే దాన్ని ఉల్లంఘిస్తే వ్యవస్థ అలాంటి అంతర్గత ద్రోహాలను మరింత సమర్థవంతంగా ఎలా గుర్తించగలదు, ఎలా సవాల్ చేయగలదు? నిజమే. ఇది మనం ఆలోచించాల్సిన విషయం.